పామాయిల్ తోటలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పామాయిల్ తోటలో ప్రధాన పంట పామాయిల్, అదేవిధంగా కోకో. వీటి మధ్యలో రకరకాల పంటల్ని ఆ రైతు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, అదేవిధంగా చింతపల్లి గ్రామంలో ఉన్నాం. రైతు ఎలేటి కిషోర్ గారు మనతో ఉన్నారు. ఇందులో పూర్తిగా ఆర్గానిక్ విధానంలో ఈ తోటని సాగు చేస్తున్నారు. ఆర్గానిక్గా సొంతంగా తయారు చేసుకొని తను ఇక్కడి చెట్లను పోషిస్తూ దిగుబడి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోకో ఈల్డింగ్ కూడా మనకు ట్రీస్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. 12.5 ఎకరాల్లో సాగుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి రైతు ఎలేటి కిషోర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్తే అండి. ఇంతసేపు మొత్తం తోట మొత్తం తెప్పి చూపించారు. ఒక కొత్త ప్రపంచంలో తిరిగినట్టే ఉంది వాస్తవం. ఎందుకంటే మీరు రకరకాల ప్లాంట్స్ ఆ పేర్లు చెప్తున్నారు. అంటే సో మొత్తం మీ ఫార్మింగ్ యాక్టివిటీ గురించి చెప్పండి. యాక్చువల్గా నేను వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ అండి. 10 years జాబ్ చేశాను. జాబ్ చేసి మానేసిన తర్వాత ఇక్కడికి ఫాదర్ మదర్తో పాటు ఉండాలి, మన ఆ పొల్యూషన్, హైదరాబాద్ పొల్యూషన్ ఇట్లన్నిటితో చూసుకొని సరే మనం మన బ్యాక్ వచ్చేద్దాం అన్న ఉద్దేశం. చిన్నప్పటి నుంచి నాకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో అక్కడికి వెళ్ళినా కానీ నా ఆలోచన ఎప్పుడు ఇక్కడ ఉండేది. సో పరిస్థితులు అలా నన్ను వెనక్కి తీసుకొచ్చినాయి కొన్ని కారణాల వల్ల. ఎలా అయితే బ్యాక్ వచ్చాను, రాగలిగాను. వచ్చిన ఫస్ట్ 2-3 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది పడ్డా. ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అయ్యాను. అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. సో మా మిస్సెస్ కూడా నాకు కోఆపరేట్ చేయటం 2 విధాలుగా ఇక మనకి తర్వాత మెల్లిగా సెట్ అయిపోయారు. దాంతో మనకి ఓకే పర్లేదు, మనం ఏదో ఒకటి చేద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ పామాయిల్ ఎంచుకున్నాం. నేను జాబ్ చేసేటప్పుడు పామాయిల్ ఎంచుకోవడం అయింది. పామాయిల్ 4వ సంవత్సరం వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాం. 3 సంవత్సరాలు కౌలుకి ఇచ్చాం. 4వ సంవత్సరంలో మేము ఎంటర్ అయ్యాం, స్టార్ట్ చేసాం. సో రాగానే ఫస్ట్ ఏం చేయాలని చెప్పేసి చుట్టూ కొబ్బరి మొక్కలు వేసాను. సో మన పెదవేగి వెళ్ళి అక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది, అక్కడ నుంచి మొక్కలు తీసుకొచ్చి చుట్టూ కొబ్బరి మొక్కలు నాటాను. సో స్టార్టింగ్ లోనే గ్యాప్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టుకున్నాం. మనకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేసి వాళ్ళు మేము చూసాము 10 పెడితే బాగుంటుందని వాళ్ళు పెట్టించారు. సో 10 మీటర్లు పెట్టడం వల్ల నాకు అడిషనల్ బెనిఫిట్ అయింది. సో దాంట్లో మనం కోకో వేయటం వల్ల మనకి ఈల్డింగ్ బాగా వస్తుంది. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 10 మీటర్ల డిస్టెన్స్ ఉండటం వల్ల మీకు ఇన్ని కాయలు కనబడుతున్నాయి. దాంతో పాటుగా దానికి గాలి వెళ్తుంది, దాంతో పాటు దానికి అందే న్యూట్రియంట్స్ కూడా. సో మనకి 2 మెయిన్ క్రాప్స్ వచ్చేసి పామాయిల్, కోకో. వీటితో పాటుగా చుట్టూ బార్డర్ క్రాప్ వచ్చేసి కోకోనట్. అట్లాగే పైనాపిల్ కూడా బార్డర్ క్రాప్ గా చేయాలనేది నా కాన్సెప్ట్. నెక్స్ట్ కొంచెం అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా కొన్ని మొక్కలు వేసుకుంటూ వస్తున్నాను. సో వాటి చుట్టూ బార్డర్ లాగా పైనాపిల్ చేయాలని అనుకుంటున్నాను. సో మొత్తం ఇందులో ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి సార్? అంటే మీకు గుర్తున్న వరకు చాలా చెప్పారు నాకు. చాలా రకాలు, 50 రకాల మొక్కలు ఉంటాయి. 50 రకాల మొక్కలు. సపోజ్ వీటిలో మధ్యలో వచ్చేసి మనకి కావాల్సిన అరటి మొక్కలు ఉన్నాయి. అరటిలో డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఉన్నాయి. ఒకటి అమృతపాణి ఉంది, చక్కెరకేళి ఉంది, ఎర్ర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, అరటి, కూర అరటిలో బొంతరటి, కూర అరటి 2 ఉన్నాయి, పచ్చ అరటి ఉంది, కర్పూరం ఉంది, ఎలిఫెంట్ బనానా ఉంది. సో ఈ రకాలు బనానాలో ఉన్నాయి. అట్లాగే దాల్చిన చెక్క, పలావాకు, యాలక్కాయ, లవంగం, మిరియం చెట్టు, ఇవి స్పైసెస్ లో. పచ్చకర్పూరం ఒకటి ఉంది మన దగ్గర. అది వచ్చేసి మెడిసినల్ ప్లాంట్. మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసి పచ్చకర్పూరం, నెక్స్ట్ వచ్చేసి మారేడు, నాగమల్లి, రుద్రాక్ష, బ్రహ్మకమలం, ఇంకా అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. అట్లాగే మిర్చి, టమాటా, కాకర, బేర, అవి మన ఇంట్లో కావాల్సిన కూరగాయలు, వెజిటేబుల్స్. అట్లా పాలకూర, తోటకూర, ఇవన్నీ ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్. అట్లాగే ఫ్రూట్స్ లో వచ్చేసి రెడ్ చెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్ ఒకటి వేసాను. అది యాపిల్ ఇంకా రాలేదు కానీ రెడ్ చెర్రీ కాస్తుంది, బ్లూబెర్రీ పెరిగింది, మిరాకిల్ ఫ్రూట్ కాసింది, సో తైవాన్ జామ్ కాసింది, జామ కాస్తున్నాయి, 3 వెరైటీలు జామ ఉన్నాయి. అట్లాగే మీకు నేరేడు ఉంది, సీతాఫలం ఉంది, పనస ఉంది, రామఫలం ఉంది. ఇవన్నీ కాసాయి. హోమ్ పర్పస్ అన్ని రకాల మొక్కలు మన దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో పెంచుకున్నాయి. వీటిలో పామాయిల్ అకామిడేట్ అయినాయి, కాస్తున్నాయి. కాయనాట్లు తీసేద్దాం. మామిడి ఉంది, ఫస్ట్ ఇనిషియల్ గా కాసినాయి, తర్వాత కాయటం మానేసి నీడలో. సో దాన్ని ప్రూన్ చేసి కింద నుంచి తీస్తే 1 సంవత్సరం 5-6 కాయలు కాస్తుంది. సో అలా ఏమటికన్నా చాలనుకుంటున్నాం. అట్లా కొన్ని కాయచ్చు, కొన్ని కాయకపోతే మనకి మెయిన్. అట్లాగే కాఫీ ఒక మొక్క తెచ్చేసాను, ఏ క్లాస్ కాసింది. సో ఇప్పుడు అడిషనల్ గా మళ్ళీ కాఫీ వేసుకోవచ్చు. అట్లాగే పసుపు, మా ఫ్రెండ్ దగ్గర నుంచి పసుపు తెచ్చుకున్నాను కొంచెం.
తెచ్చి పాతే ఏ క్లాస్కి వచ్చింది. సో దాన్ని మనం డెవలప్ చేసాను, దాన్ని సీడ్ డెవలప్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ 100 kgs పసుపు వచ్చింది నాకు నా తోటలో. చుట్టాలకి మనకి ఫ్రెండ్స్ కి సరిపోతుంది, ఎందుకంటే ఆర్గానిక్ పసుపు కదా. అది అట్లా ఇప్పుడు మీరు చూసారు కదా, పసుపు సైజు కూడా చూపిస్తాను. మంచి ఏ క్లాస్ సైజ్ వస్తుంది. పామాయిల్ లో మనం ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పసుపు వేసుకోవచ్చు. అది ఛాన్స్. అల్లం పండించుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అల్లం పండింది, 10 kg అల్లం వచ్చింది. సో ఈ ఇయర్ ఇంకా దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, మళ్ళీ యాక్చువల్గా వేయచ్చు. సో ఇంటర్ క్రాపింగ్ లో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చు అన్ని చేస్తున్నారు మీరు. అంటే ప్రయోగం అంటే మనకి మన అవసరాలకి అవసరమైన వాటిని తెచ్చేసి బాగుంటే వాటిని మల్టిప్లై చేస్తున్నారు. సో అది రైతులకు ఒక లెసన్, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అందుకనే ఎవరికైనా సరే నేను ఎవరు వచ్చినా డెమో చేసి చూసుకోండి బాబు, ఇట్లా చేసుకోవచ్చు. మన రైతు అన్ని రకాల ప్రయత్నం చేసుకుంటే ఏదో ఒక దాంట్లో మన ఆదాయం తీసుకోవచ్చు. ఇప్పుడు హనీబీస్ ఉన్నాయి, హనీబీస్ ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకళ్ళు పసుపు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని చేయలేకపోవచ్చు మనం. సో నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి, తోటలోనే స్టే చేస్తున్నాను కాబట్టి నాకు కుదిరిన ప్రయోగాలు నేను చేస్తున్నారు. హనీబీ బాక్సులు కూడా చాలా ఉన్నాయి. ఖాళీ బాక్సులు ఉన్నాయి. వాటిలోంచి మనకు కుదిరినప్పుడల్లా డెవలప్ చేసి డివిజన్ చేసుకుని బాక్స్ పెట్టుకుంటాం, మళ్ళీ అమ్మేస్తుంటాం. సో మెయిన్ క్రాప్స్ వచ్చి 2 అన్నారు కాబట్టి, సో ఇయర్లీ మీకు వీటి మీద ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే ఇన్కమ్ వీటి మీద స్టేబుల్ గా ఉండబట్టే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇన్కమ్ స్టేబుల్ గా లేదనుకోండి మనం చేయలేము. అట్లాగే ఇప్పుడు పామాయిల్ 12 టన్నుల వరకు వస్తుంది. ఎప్పుడన్నా కొంచెం తగ్గినా గానీ మళ్ళీ తర్వాత పెరుగుతుంది. 10 నుంచి 12 అయితే కన్ఫర్మ్. 10 నుంచి 12 వరకు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. ప్రొడక్షన్ సీజన్ 12 టన్నులు అంటే ఎకరానికి 12 టన్నులు. 12 పనులు మనది అట్లా 12 into 12 మిగతా మనకు అది అక్కడికి పామాయిల్. ఒకసారి 1 టన్ను తగ్గొచ్చు, ఒకసారి 1 టన్ను పెరగచ్చు. 10 వేసుకోండి, మినిమం 10 వేసుకోండి, 120 టన్స్ పామాయిల్ మనకు నికర ఆదాయం వస్తుంది. సో కోకో 1.5 నుంచి 2 క్వింటాలు ఒక ఎకరానికి. సో మాక్సిమం వచ్చేసి ఇది మనకి మాక్సిమం 10 ఎకరాల్లో ఫుల్ గా ఉంది. ఒక ఎకరంలో తక్కువ ఉంటుంది, లేదు అక్కడ మనం ఎక్కడైతే ఇది చేస్తున్నామో. సో కోకో 10 ఎకరాలు వేసుకోండి, 10 రోళ్ళు. దాని ఇదితో మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కోకోతో వచ్చే ఆదాయంతో. ప్లస్ ఈ కోకో ఆకుల్ని మనం ఏం చేస్తాం, స్వీప్ చేసి దాని మీదకి పంపిస్తాం, ఈ తుక్కు మీదకి. ఇట్లా ఎప్పుడైతే ప్రూనింగ్ చేస్తాం, ప్రూనింగ్ చేసినప్పుడు ఈ తుక్కు అంతా ఒకసారి దాని మీద కూర్చేస్తాం. సో ఈ ఆకు అంతా రీసైకిల్ అయిపోతుంది. ఇది అడిషనల్ బెనిఫిట్, మనకి మాన్యూర్ గా మనకి వస్తుంది. అట్లాగే వాటర్ హార్వెస్టింగ్ కి మనం వాటర్ తోటలోంచి మనం వేసిన మెన్యూర్ అంతా కొట్టుకెళ్లకుండా ప్లాంట్స్ ని అడ్డంగా వేసుకుని ఒక 4 వరుసలకు ఒక చోట అడ్డంగా వేసుకోవడం వల్ల మధ్యలో మట్టలు లేవు. ప్లస్ మనకి అక్కడ వాటర్ ఆగి సో నేల కొట్టుకుపోకుండా సారం కొట్టుకుపోకుండా ఆపుతుంది. ఏది మన ఈ మట్టలు అడ్డంగా వేయడం వల్ల ఎప్పుడన్నా ఎక్కువ అనిపించింది అనుకోండి, ఒకసారి మిషన్ పెట్టి ఆడిచ్చేస్తాం. సమ్మర్ లో బాగా ఎక్కువ అయిపోయినాయి, అప్పుడు ఏం చేస్తాం అంటే మిషన్ తీసుకొచ్చి పైన ఒకసారి తిప్పేసామంటే మొత్తం కొట్టేస్తుంది, డౌన్ అయిపోద్ది. ఆల్రెడీ వీటి మీద మనం డ్రిప్లు పెడుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతా ఉంటది. సో వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ కూడా మీ దగ్గర? వాటర్ మెయిన్, మనం వాటర్ కన్జర్వ్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్ లో మనకి ఆల్రెడీ మనం ఇప్పటికే ఫేస్ చేస్తున్నాం, ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బంది అవుద్ది. సో మనం వచ్చే వాటర్ ని ఎప్పటికప్పుడు భూమిలోకి ఇంకించాలి. మనం వాడుతున్నాం కాబట్టి మనం దాన్ని రిస్టోర్ చేయాలి. కాబట్టి మన ఇంటికాడ వాడే వాటర్ అంతా రిస్టోర్ చేస్తున్నాం, బయట నుంచి వచ్చే వరదను రిస్టోర్ చేస్తున్నాం, అట్లాగే ఈ దారిలో వచ్చే వాటర్ ని ఆపుతున్నాం. ఫిష్ పాండ్ ద్వారా ద్వారా ఎక్సెస్ వాటర్ ఏదైనా వస్తే దాంట్లోకి డైవర్ట్ చేస్తారు, దాంట్లో ఇంకుతుంది. మనం ఎప్పుడైనా దాంట్లో వాటర్ తగ్గినప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తారు, దాంట్లో చేపలు పెంచుకుంటున్నాం. అదొక అడిషనల్ ఇన్కమ్. అట్లా ఏదో ఒక విధంగా మనం ట్రై చేసుకుని రైతులు గవర్నమెంట్ మీద పూర్తిగా ఆధారపడకుండా మనం చేయగలిగిన దాంట్లో మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తే, ఇప్పుడు గవర్నమెంట్ మనం ఇది చేస్తున్నాం, దీంతో పాటు గవర్నమెంట్ ఏమంటుంది, ఆటోమేషన్ పెట్టుకోండి 50% సబ్సిడీ. సో అది చేసుకోవడం లేకపోతే కొంత వాటర్ సేవ్ చేయగలుగుతాం. హెక్టార్ కి 18,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను దానికోసం అప్రోచ్ అయ్యాను. కొంత కాస్ట్ పెట్టి బాగుంది అనుకుంటే మొత్తం ఆటోమేట్ చేసుకోవచ్చు. సో మీకు ఈజీ అవుతుంది, ఎక్కడున్నా కానీ ఇరిగేషన్ ఎట్లా నడుస్తుంది ఏం కథ అన్ని మనం చూసుకోవచ్చు. ప్లస్ వాటర్ తగ్గించుకోవచ్చు, మెయిన్ వాటర్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మోటార్లతో నడిచేదాన్ని ఒక మోటార్తో సరిపెట్టచ్చు. ఇప్పుడు నేను కూడా దీన్ని ఎట్లా చేసి 4 పెట్టడం వల్ల ఏమైందంటే, నాకు 4 ట్రిప్లు 4 ఏళ్ళు 28 280 లీటర్లు ఒక గంటకు వస్తుంది అవుట్పుట్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు గంట వాటర్ ఇస్తే ఆపేసుకోవచ్చు ఒక వాల్కి. అప్పుడు అక్కడ పవర్స్ మనం మిగతా టైం మనం ఆపేసుకోవచ్చు మోటార్. అట్లా 10 వాళ్ళు ఉన్నాయి, 10 వాళ్ళు 2 మోటార్ల మీద 5 గంటలు అయితే మనకు సరిపోద్ది. ఇప్పుడు
సో 2 గంటలు మనం పవర్ సేవ్ మీ దగ్గర మనం స్టార్టింగ్ లో చూసాం ఆర్గానిక్ యూనిట్ ఉంది అక్కడ. అదేంటంటే యాక్చువల్గా ఫస్ట్ వర్మీ కంపోస్ట్ వాడాను. ఓకే. సో వర్మీ వాష్ కూడా వాడుకోవచ్చు అనేది నేను తెలుసుకున్నది. అప్పుడు ఏం చేశానంటే దానికి ఫస్ట్ లో దాన్ని వర్మీ కంపోస్ట్ యూనిట్ కి పెట్టాను కానీ వర్కౌట్ అవ్వాలి నాకు. సో దీన్ని ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను అసలు మానేసి వచ్చింది డైరీ ఫామ్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో వచ్చారు. జాబ్ మానేసి వచ్చినప్పుడు డైరీ ఫామ్ పెట్టా. మీకు అక్కడ కూరగాయలు పండించింది ఖాళీ ఉంది కదా, దాంట్లో డైరీ ఫామ్ పెట్టా. దాన్ని పెట్టిన తర్వాత ఏంటంటే ఫస్ట్ డైరీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అక్కడే కష్టాలు స్టార్ట్ అయినాయి. మనం పెట్టిన తర్వాత మనం అనుకున్నట్టు ఉండదు. అది పేపర్ మీద ప్లాన్ చేసిన డైరీ ఫామ్ ప్రాక్టికల్ డైరీ ఫామ్ కి 100% డిఫరెన్స్ ఉంటుంది. 10-20% కాదు, 100% డిఫరెన్స్ ఉంటుంది. పేపర్ మీద చూసే డైరీ ఫామ్ కి మనం అనుకుని చేసిన దానికి లెక్కలు వేసుకున్న దానికి మనం వచ్చి ప్రాక్టికల్ ఫీల్డ్ లో చేసిన దానికి మ్యాన్ పవర్ కి మొత్తం పూర్తి డిఫరెన్స్ ఉంటుంది. సో కొన్ని రోజులు చేసిన తర్వాత ఇది మనకు వర్కౌట్ అవుతుంది. దాన్ని ఫస్ట్ చేసినప్పుడు ఏం చేసిన గోబర్ గ్యాస్ పెట్టా. ఈ గోబర్ గ్యాస్ నుంచి వచ్చే దాన్ని ఏం చేయాలి, మనం ఎట్లా వాడుకోవాలి, తోటకి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి మొత్తం పోయలేము, ఏం చేయాలని ఒక ఫిల్టర్ బెడ్ చేసాం. గోబర్ గ్యాస్ నుంచి వచ్చిన ఫిల్టర్ బెడ్ లోంచి నీళ్లు మట్టికి ఫిల్టర్ అయ్యి కిందకు వచ్చేయి, పేడ అక్కడ ఆగిపోయేది. ఈ పేడ తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ వేసేవాడిని ఒక 20 days కి ఒకసారి. సో దాన్ని అట్లా వాడిందని దాని మీద నాకు ఐడియా వచ్చింది. దీంట్లోనే వానపాములు వేసి వర్మీ వాష్ కలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి దాన్ని వర్మీ వాష్ లాగా తయారు చేసాం. అప్పుడు దాంట్లోనే మన దగ్గర దొరికే ఆకులు వేస్ట్, అన్ని రకాల ఆకులు వేస్ట్ అన్ని వేసుకుంటూ ఎర్త్ వామ్స్ వేసి ఆ ఎర్త్ వామ్స్ నుంచి వాటర్ ని మనం ఫిల్టర్ చేసి డ్రిప్ కి ఎక్కిస్తాం. దాంట్లోనే ఈ 10 రకాల బ్యాక్టీరియాలు, సిబిఆర్ మెథడ్ లో వచ్చే వాటర్, అట్లా జీవామృతం, ఫైట్ హార్మోన్స్, శనగ చెక్క వాటర్, ఇట్లా ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసి వాడుకుంటే ఏమవుతుందంటే మనం ఇన్పుట్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఫెర్టిలైజర్ తగ్గించుకుంటూ రావాలి. మన కాన్సెప్ట్ అంటే నెక్స్ట్ మెల్లిగా ఫెర్టిలైజర్ తగ్గించుకుంటూ వచ్చి ఆర్గానిక్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం మొత్తం ఒకేసారి మనం ఆపేమనుకోండి, మనకు వచ్చేది ఓన్లీ ఉన్న ఇన్కమ్ సోర్స్ ఇది ఒకటే. సో మనం ఆర్గానిక్ వెళ్ళిపోదాం ఒకసారి కన్వర్ట్ అయినప్పుడు ఏమైందంటే ఈల్డ్ పడిపోద్ది. రెండు చేయం మనం అప్పుడు ఒకసారి మళ్ళీ అప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్ వేయాల్సి వచ్చింది. సో స్లోగా కన్వర్ట్ చేసుకుంటే నేల స్వభావం మార్చుకుంటూ ఇప్పుడు మనం రెండింటి దగ్గర మీరు ఆర్గానిక్ చూసారు పూర్తిగా, ఇక్కడ ఏం వేయం ఇక మనం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మూడో దాన్ని కన్వర్ట్ చేస్తాం. వన్ బై వన్ మూడోది కూడా కన్వర్ట్ చేయాలంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ కావాలి. సో అది అక్కడ తయారీ ఎక్కువ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకో మూడింటి దగ్గర వేస్తాం. తర్వాత అట్లా మనకు దీంట్లో ఉన్న మొత్తం టోటల్ అగ్రి వేస్టేజ్ అంతా కూడా మీరు దీంట్లో ఇక్కడే కంపోస్ట్ అయిపోతుంది. మనం బయట దొరికిన ఆర్గానిక్ వేస్ట్ తీసుకొచ్చి బయట కలెక్ట్ చేస్తున్నాం. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి ఫైబర్, స్లడ్జ్, అక్కడ దొరికే వేస్ట్ అది కూడా తీసుకొచ్చి ఇవన్నీ మిక్స్ చేసి మనం కంపోస్ట్ చేస్తాం. కంపోస్ట్ అయిపోయిన దాన్ని మనం ఇక్కడికి సప్లై చేస్తాం. సో అంటే మీ అంటే ఈ 12.5 acres లో కెమికల్ యూసేజ్ ఎట్లుంది? అంటే మీరు మొత్తం ఎక్కువ ఆర్గానిక్ డిపెండ్ అయ్యారు. ఆర్గానిక్ డిపెండ్ అవడం అంటే మనం రెండింటి మీద, పూర్తి ఆర్గానిక్ కాదు, సెమీ ఆర్గానిక్ అనుకోండి. మనకి రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి ఫెర్టిలైజర్, బోరాన్, మెగ్నీషియం ఇవన్నీ సప్లై చేస్తూ మనం ఈల్డ్ పెంచుకోవాలి. 12 వస్తుంది, 12 స్టేబుల్ చేసుకుని 14 టార్గెట్ పెట్టుకోవాలి. ఈ సంవత్సరం నేను 15 టార్గెట్ పెట్టుకున్నా. నా టార్గెట్ 15 పండియాలి అనేది నా టార్గెట్. అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మనం ప్రయత్నం చేయాలి. 15 టార్గెట్ మీద ప్రయత్నం చేస్తే ఎప్పటికప్పుడు వచ్చి అవుతాం. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అంతే. అది. సో దీని రేటు, దీని ఇన్కమ్ ఎట్లా ఉంది సార్? కోకో వచ్చేసి 2 సంవత్సరాల క్రితం వరకు కోకోని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎప్పుడైతే కోకో 1000 రూపాయలు కేజీ అయిందో అప్పుడు అందరి దృష్టి కోకో మీదకి వచ్చింది. అప్పటి వరకు ఎవరు 20,000 వస్తాయంటే ఒక కింటా వద్దండి 20,000 వస్తాయంటే నెగ్లిజిబుల్ వదిలేశారు. దాని మందు ఒక టన్ను బండిదిలే పామాయిల్ తీసేస్తే అంటారు. సో అట్లా ఎప్పుడైతే 1000 రూపాయలు అయిందో ఒక కింటా అయితే 1,00,000 రూపాయలు. అబ్బో 1,00,000 రూపాయలు పామాయిల్ మీద ఎప్పుడు రావాలి, మనం కోకో వేసుకుందాం అని అప్పుడు మొదలు పెట్టారు. సో మనం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఒకసారి మనకు ఆదాయం కనపడింది ఆ సంవత్సరం. అంటే 1000 పెరగడానికి అంటే రీజన్ ఏముంది సార్? అసలు అప్పుడు బయట కంట్రీస్ లో ఎక్కడో ప్రొడక్షన్ పడిపోయి ఒకసారి పెరిగింది. ఆ పెరిగింది పూర్తిగా తగ్గిపోకుండా పోయిన సంవత్సరం 500-600 మధ్యలో నడిచింది. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ స్టార్టింగ్ 300 మొదలైంది, ఇప్పుడు 400కి వెళ్ళింది. సో 500 నార్మల్ గా అవుద్ది. అంటే ఒక కింటా అయితే 50,000, 2 కింటాలు అయితే 1,00,000 రూపాయలు ఎకరానికి కోకో మీద వస్తుంది మనకి. పామాయిల్ పెట్టుబడి 50,000 పోయినా కోకో మీద మీకు 50,000 మిగులుతుంది. పామాయిల్ ఆదాయం పక్కన పెట్టి మనం జాగ్రత్త చేసుకుని ఇట్లా కాసి పండించుకోగలిగితే. పామాయిల్ రేట్ ఎట్లా ఉంది సార్? పామాయిల్ రేట్ వచ్చేసి టన్ను 19 నుంచి 20,000 మధ్యలో వేసుకోండి యావరేజ్. సో మీది 150 టన్నుల దానికి వస్తుంది. మంచి 140 టన్నులు.
సో ఒక ఏడాదిలో మీ మొత్తం టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది సార్? అంటే రైతు మీరు మీకు మిగతా చూపిస్తా వాళ్ళకు అక్కడ నేను సిస్టమ్ లో ఎంటర్ చేసుకుంటా ప్రతిదీ అంతేనా? ల్యాప్టాప్ లో చూపిస్తాను మీకు. అంటే వీడియోకి చెప్పరు. వీడియోగానే చెప్తాను చెప్దాం. చెప్పడానికి మీకు ఎందుకంటే మిగతా లెక్కేసుకోవడం మీరు. రైతులకు ఇప్పుడు ఏంటంటే ప్రోత్సాహకరంగా అది ఉండాలి కదా. దాంట్లో Encouraging గా ఇదేం లేదు మన అవును. దాపరికం ఏం లేదు. కష్టపడి సంపాదిస్తారు మీరు సార్. 12 ఎకరాలు పండించారు, 12 టన్నులు పండించారు అనుకోండి, అవును సార్. 12 ఎకరాలు ఇంటూ 12 టన్నులు అవును. ఇంటూ యావరేజ్ రేట్ వేసుకోండి ఓకే. వచ్చేస్తుంది. అవును. మనం ఆల్రెడీ పెట్టుబడి దీని మీద వెళ్ళిపోతుంది కాబట్టి అవును. నెట్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ వస్తుంది. అది ఇంత అని మనం చెప్పలేదు. ఎందుకంటే పామ్ ఆయిల్ రేట్ మీద మన ఆదాయం డిపెండ్ అయి ఉంటుంది. Depend అయి రైతు ఎప్పుడు కూడా అవునవును. ప్లస్ ఇప్పుడు మనకి మోటార్ పోద్ది అవును. ₹1,00,000 అవును. ఓ మోటార్ బోర్ పోతే 4 లక్షలు మేము ఫుల్ కేసింగ్ వేయాలి. ఓకే. ఒక సంవత్సరం ఇప్పుడు నేను ఈ అగ్రికల్చర్ లోకి వచ్చిన తర్వాత 3 సార్లు బోర్లు వేసా. 3 సార్లు. ఎందుకంటే మా లూజ్ సాయిల్ ఓకే. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతా ఉంటుంది. ఫెయిల్ అవుతుంటది. అవును. పోయిన సంవత్సరం కొత్త మోటార్ వేసా, 1,20,000 అయింది మొత్తం సెటప్. కిందికి వెళ్ళిపోయింది. 6 నెలల్లో పంపు పోయింది, పోయింది. మళ్ళీ పంపు చేపించుకున్నాం. ఓకే. అట్లా రైతుకి ఖర్చు ఉంటది. కష్టపడితే ఆదాయం దాన్ని మనం దానికి భయపడకుండా ఉండాలంటే మన ఆదాయం పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఏమైందంటే అది నెగ్లిజిబుల్ అయిపోద్ది. అవును. అవును. ఒకసారి బోర్ పోయినా ఒకసారి మోటార్ పోయినా అవును. మనం భయపడకుండా రైతు నిరాశ చెందకుండా ఉండాలంటే మనం అడిషనల్ ఇన్కమ్స్ మీద దృష్టి పెట్టాలి ఫస్ట్. ప్లస్ మన ఖర్చు తగ్గించుకోవాలి. ఆ రెండు చేసినప్పుడు ఏమైందంటే రైతు ఆదాయం స్టేబుల్ గా ఉంటది. ఏదన్నా ఖర్చు వచ్చినా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు వచ్చినా రైతు భయపడకుండా తట్టుకోగలుగుతాడు. అదే మనం ఇన్కమ్ తక్కువ ఉండి ఓన్లీ పామాయిల్ మీద డిపెండ్ అయ్యాం, పామాయిల్ రేట్ తగ్గింది, అదే సంవత్సరం మీ మోటార్ పోయింది, పామాయిల్ రేట్ లేదు, ఈల్డింగ్ పడింది అయింది. పామాయిల్ రేట్ తక్కువ సంవత్సరం కోకో ఈల్డింగ్ బాగుంది అనుకో కవర్ అయిపోద్ది. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్న రైతులకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే దాదాపు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉందా ఇప్పుడు ఇందులో? అవునండి. మీరు పామాయిల్ లో వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది ఖాళీగా ఉన్న ప్లేస్ లో ఒక పట్టా పరిచేసి ఎరువు వేసి వర్మి కంపోస్ట్ చేసి అమ్ముకోవచ్చు. ఒకటి. రెండు, ఒక చిన్న చెరువు పెట్టుకుని రీసైక్లింగ్ ఆక్వా సిస్టమ్ లో చేపలు పెంచుకోవచ్చు. ఆర్ఏసీ అంటే డైరెక్ట్ ఆర్ఏసీ కదా, ఈ టైప్ లో వాటర్ నీళ్ళు దాంట్లో పెట్టి మనకు అయ్యే ఖర్చు ఒక అడిషనల్ మోటార్, దానికి ఒక పర్మిషన్ తీసుకుని ఒక మోటార్ పెట్టుకుని ఆ వాటర్ తోటకు పంపింగ్ చేసుకుంటూ మనం చేపలు పెంచుకుంటే అదొక అడిషనల్ ఇన్కమ్. హనీ బీస్ పెంచుకోవచ్చు. మీరు ఓన్లీ ఫీడింగ్ ఇచ్చుకుంటూ దానికి పొలం దొరుకుతుంది దీంట్లో. సో చుట్టూ ఏమన్నా ఆవాలు ఇలాంటివి వేసుకున్నారు అనుకో, మొలగా అక్కడక్కడ వేసుకుంటే తేనెటీగలు పెంచుకొని తేనెటీగలు అమ్ముకోవచ్చు, లేదా తేనె అమ్ముకోవచ్చు. లేదు చుట్టూ వలేసుకొని కోళ్లు పెంచుకోవచ్చు. ఫ్రీ రేంజ్ లో కోళ్లు పెంచుకుంటే మీకు ఎంత వస్తుంది? కోళ్ళకి ఎగ్స్ కి ₹25 తగ్గకుండా కొనుక్కుంటున్నారు ఇప్పుడు నాటుకోడి గుడ్డు. ఎన్ని కోళ్ళు పెంచవచ్చు మీరు 12 ఎకరాల్లో? పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యి ఉండాలి. ఏదో ఒకటే చేయాలి. ఇన్ని చేస్తే ఇప్పుడు నేను కోళ్ళు పెంచాను, నాకు కోకో ఉంది, కోకో ఉన్న దాంట్లో కోళ్ళు అవ్వ, ఎందుకంటే ఇది అన్ని తిరుగుతూ ఉంటాయి. చుట్టూ వలేసా నేను 60,000 ఖర్చు పెట్టి మెష్ చేసి వలేసా, మీకు వలలు కనబడుతుంది. కానీ దాని దూకి జంతువులు, అడవి జంతువులు వస్తున్నాయి, లేదా బెజ్జం పెట్టుకుని వస్తున్నాయి, తినేస్తున్నాయి. కోకో ఉండడం వల్ల ఏమైతే అది ఇక్కడ దాక్కుంటది, కోళ్ళు తిరుగుతూ ఉంటాయి, పట్టుకుని వెళ్ళిపోతుంది. ప్లస్ పాములు కూడా దాటి దూకి వచ్చేస్తున్నాయి కోడిపెంట వాసనకి. 1000 కోళ్ళు పెంచేది ఇంట్లో నేను, మానేసా. ఎందుకంటే స్నేక్స్ హెవీగా చుట్టుపక్కలంతా పామాయిల్, ఎవరు మనుషులు సంచారం తక్కువ, ఎక్కడో ఒకళ్ళిద్దరు రైతులు చేస్తుంటారు. సో దీంతో ఏమైందంటే చుట్టుపక్కల ఉన్న అన్నిటికి ఫుడ్ ఇక్కడ బాగా దొరుకుతుందని మొత్తం అన్ని ఇక్కడికి మైగ్రేట్ అయిపోతున్నాయి. సో పాములు బెడద ఒకటి, వైల్డ్ యానిమల్స్ ఇప్పుడు ఏది బౌరు పిల్లులు, ఎంట్రూలు, కుక్కలు, ఈ అన్నిటితో తట్టుకోలేక కోల్డ్ డ్రాప్ చేశా. మొన్న కూడా మళ్ళీ పెంచుదాన్ని మొన్న ఒకసారి ట్రై చేసి మళ్ళీ అటాక్ చేసి ఇక ఇది మనకు సూట్ అవుదని కోళ్ళని పక్కన పెట్టేసా. మన ఇంట్లో మటుకు తినడానికి గుడ్లకు మటుకు ఒక 10 కోళ్ళు ఉన్నాయి. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఏదైనా చేసుకోవచ్చు. మనం అక్కడక్కడ ఖాళీగా ఉంది పామాయిల్, అరటి మొక్క అక్కడొక్కడ పోతుంది, అప్పుడొక్కలు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి. సో ఏదైనా మనం ఆదాయం పెంచుకునే మార్గాన్ని రైతు ఓన్ గా అన్వేషించుకోవాలి. ఫస్ట్ ఖర్చు తగ్గించుకునే మార్గాలు అన్వేషించుకోవాలి మనకు అందుబాటులో ఉన్న వనరులతో. దూరంగా ఎక్కడో ఎవరో వచ్చి చెప్తాడు, గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే క్రాంతి గారు వచ్చి చెప్తాడంటే జరిగే పని కాదు. అందరి దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి. మన దగ్గరలో ఉన్న దాంతో మనం ఏం జనరేట్ చేయగలమో ట్రై చేసుకొని చేసుకుంటే మనం ఏది చేయగలమో ఫస్ట్ చూసుకోవాలి. చేయగలుగుతామో లేదు చూసుకొని, ఓన్లీ ఒత్తి పామాయిల్ ఉంది, గడ్డి ఉంటది, మేకలు పెంచుకోండి, అడిషనల్ ఇన్కమ్. గొర్రెలు పెంచుకోండి, చేపలు పెంచుకోండి, కోళ్లు పెంచుకోండి, ఆవులు పెంచుకోండి, పాలు తీసుకోండి, డైరీకి అమ్ముకోండి, లేకపోతే బయటకు అమ్ముకోవచ్చు. ఏదైనా మనకు అందుబాటులో ఉన్న మార్గాల్లో ఒక్కదాని మీద ఆధారపడితే మనం సస్టైన్ అవ్వలేము. రైతు వాళ్ళు సస్టైన్ అవ్వాలి అంటే, దేశం కూడా డెవలప్ అవ్వాలంటే మనం ఉన్న దాంట్లో మాక్సిమం అవుట్పుట్ తీసినప్పుడే
మనం దేశానికి ఉపయోగపడగలుగుతాం. ఇంటిగ్రేటెడ్ మెథడ్ పోవాల్సిందే ఖచ్చితంగా అందరూ పోవాలి. ఇప్పుడు అందరూ చేపలు పెంచారు అనుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, నష్టమే ఉంది. గవర్నమెంట్ లేదా ఎవడో కూడా సపోర్ట్ 100 మంది రైతులు చేస్తున్నారు, వచ్చింది ఎక్కడ కూడా పంపించుకుంటాడు. అట్లా మనం అందరం కలిసి చేస్తే సాధ్యంగా ఏది లేదు, చేయొచ్చు. అట్లా అజోలా పెంచుకోవచ్చు, కోల్డ్ ఫీడ్ కి ఎవరికొకరికి అమ్మొచ్చు, ఒకటి బ్లాక్ సోల్జర్ ఫ్లై చేసుకోవచ్చు. బిఎస్ఎఫ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వండి. ఎందుకు అవుతాం, బయట కూరగాయల కొట్టులోకి వెళ్ళండి, వేస్ట్ తెచ్చుకోండి, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళండి, స్లజ్ తెచ్చుకోండి, 2 మిక్స్ చేయండి, బ్లాక్ సోల్జర్ ఫ్లై లాల్వా వదలండి, పెంచుకోండి, అయిపోద్ది. ఒకళ్ళు దాని మీద డిపెండ్ అవ్వచ్చు. అది ఏదో అన్ని చేయమంటలా, ఏదో ఒక దాని మీద మనం డెడికేటెడ్ గా డిపెండ్ అయితే దాంట్లో గ్యారంటీకి సక్సెస్ అవచ్చు. నేను తేనెటీగలు ఫస్ట్ పెట్టినప్పుడు కొనుక్కొచ్చా, 10 బాక్సులు కొనుక్కొచ్చా, 10 బాక్సులు వెళ్ళిపోయినాయి. వదిలేస్తే అక్కడతో క్లోజ్. ఇక తేనెటీగలు మనం చేయలేం. మళ్ళీ రెండోసారి వెళ్ళా ట్రైనింగ్ కి, మళ్ళీ 5 బాక్సులు తెచ్చా, మళ్ళీ ఆయన పట్టుకొచ్చా వెళ్ళి, సార్ మీరు చెప్పినప్పుడు బాగుంది, మీరేమో చక్కగా ఇలా తీసి చూపిస్తున్నారు, ఇందాక మీకు నేను చూపించినట్టు నేను తీస్తే మొహం నిండా కొడుతున్నాయి, చేతి నిండా కొడుతున్నాయి, 4 రోజులు ఉండి వెళ్ళిపోతున్నాయి, మీరు చెప్పట్లేదంటే ఎందుకు నేను వస్తాను రా అన్నాడు, చూపించాడు. మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నాయి, మళ్ళీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ 5 పెట్టెలు ఖాళీ, 5 10 చేశాడు ఆయన, వచ్చి గైడెన్స్ ఇచ్చాడు, 5 పెట్టెలు 10 అయినాయి, 10 ఖాళీ. మళ్ళీ ఏంటి, మళ్ళీ అలా అని మళ్ళీ పూణే వెళ్ళా ట్రైనింగ్ కి. పూణే వెళ్తే పూణేలో కూడా ఏం చెప్పారు వాళ్ళు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరో చెప్పరు. మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి థియరీ తెలుసు, ఎక్కువ థియరీ చెప్తారు, మనకి దాంట్లో నుంచి మనం తీసుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలి. సో అక్కడ నాకు ఒక ఆయన బి సైంటిస్ట్ కలిశారు, ఆయన్ని పట్టుకొని భువనేశ్వర్ వెళ్ళా. భువనేశ్వర్లో ఆయనకు ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ 2 రోజులు ఉండి, ఆయనతో పరిచయం అయింది కాబట్టి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 2 రోజులు చూపించాడు ఇలా ఎలా చేయాలి ఏంటని. సో అప్పుడు మనకి పూర్తి క్లారిటీ వచ్చింది. ఏదైనా మనం ఒక పని చేయదలుచుకుంటే దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని ఎలాగైనా చేయొచ్చు, కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. ఇప్పుడు తేనెటీగ ఉంది, ఇది కుట్టినా ఏం పర్లేదు అనుకున్నా కాబట్టి ఇక్కడ కుట్టినా కానీ నేను నిలబడి అక్కడ దాన్ని లోపల పెట్టేసి వచ్చా. ఆ ఫస్ట్ లో ఏం చేసేవాడిని, తేనెటీగలు కొట్టంగానే ఫస్ట్ డబ్బా వదిలేసేవాడిని, అవన్నీ వచ్చి మన మొహాన్ని కుడతాయి. గ్లౌజులు మాస్క్లు ఏం వేసుకున్నా ఎక్కడొక్కడ గ్యాప్ ఉంటుంది, గ్యాప్ లో కుట్టేది. సో కుట్టిందల్లా చచ్చిపోద్ది, అదొక నష్టం, మనల్ని కుట్టిన చచ్చిపోద్ది. సో అది ఎప్పుడైతే ఈడు భయపడ్డు మనం కుట్టినా వేస్ట్ అనుకుంటే కుట్టదు. సో అది మనం తెలుసుకోవాలంటే దాని మీద మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి, చేసుకోగలిగితే. ఇప్పుడు మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉంది, దాల్చిన చెక్క పెంచుకుంది, మనకు మార్కెటింగ్ ఉంటే దాల్చిన చెక్క అమ్ముకోవచ్చు. అట్లా పామ్ ఆయిల్లో మధ్యలో మీకు 9 మీటర్లు ఖాళీ ఉంటుంది, ఆ గ్యాప్ లో మీరు ఈజీగా పసుపు పండించుకోవచ్చు. సో వదిలేయకుండా గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే రిస్ట్రిక్ట్ చేయాలి పీపుల్ ని, ఈ ఏరియాలో ఏది బాగా పండుద్ది ఆ పంటే పండియాలి. మనం ఈల్డింగ్ రాని, లేకపోతే ఇప్పుడు విత్తనం కూడా అదే విధంగా ఉండాలి. ఏదైతే విత్తనం ఈల్డింగ్ వచ్చేది అయ్యే సప్లై చేయాలి, గవర్నమెంటే దాని మీద స్టెప్ తీసుకోవాలి. అలాంటివన్నీ రైతుల దగ్గర అవ్వదు. సో వ్యాపారస్తుల చేతిలో పడి నష్టపోయి ఏదో సీడ్ తెచ్చి 7 సంవత్సరాలు పెంచి వేస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు మొక్కేస్తాం, సీడ్ బాగోదు, 7 సంవత్సరాల తర్వాత ఆ మొక్కన్నరికి మళ్ళీ మొక్కేసి పెంచేసరికి ఈ జనరేషన్ సగం అయిపోతుంది జీవితం. సో అట్లా కాకుండా మంచి విత్తనం కావాలి ఫస్ట్, దాన్ని ఏ విధంగా చేయాలి, దాంట్లో మాక్సిమం అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న ఎవరైతే హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటాడో ఆయన అండర్ లో వాళ్ళకి బాధ్యత ఇచ్చి, ఊరిని వదిలేయకుండా వాళ్ళకి బాధ్యత ఇచ్చి, ఈ ఏరియా మీకు పామాయిల్ పడుతుంది కాబట్టి ఈ ఏరియాలో పామాయిల్ వేయాలి, పామాయిల్ ఇంటర్ క్రాప్ వేయాలి, అవన్నీ వేసిన వాడికే సబ్సిడీ ఇస్తాం. అంతే కదా, వేసి చేపించాలి. మనం వదిలేస్తే, గవర్నమెంట్ వదిలేస్తే రైతులు వదిలేస్తారు, నాకు 10 టన్నులు పడుతుంది, 2 లక్షలు అవుతుంది చాలు నాకు అనుకుంటే సరిపోద్ది దేశం. అవుట్పుట్ తర్వాత మన పిల్లలు, అలాగే నేల స్వభావాన్ని పాడు చేయకుండా మనం ఏదో 2 బస్తాలు మందు వేసేసాం అయిపోయింది అనుకుంటే నేల పాడైపోతుంది, నీరు పాడైపోతుంది, గాలి పాడైపోతుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది. సో వీటిలన్నింటినీ కాపాడుకోవాలంటే ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టెప్ రావాలా. ఈ ఏరియాలో ఏ పంట బాగా పండుద్దో ఆ పంట వేయాలి, ఆ పంటలో మాక్సిమం అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, ఆ పంటలో ఇంటర్ క్రాప్ వేయాలి, లేకపోతే ఏమేమి పంటలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు, ఈ ఏరియాని కొంతమంది నిరుద్యోగ యువతను తీసుకొని వాళ్ళకి ఇచ్చి, మీరు ఈ ఏరియాలో పలానా రైతులు చేయట్లేదు, వాళ్ళ దగ్గర మీకు గవర్నమెంట్ ఇచ్చేయాలి. 10 మంది రైతులు కౌలుకి ఇప్పించి దీంట్లో నువ్వు పౌల్ట్రీ పెంచు, ఎగ్స్ సప్లై చేయి పలానా చోటకి. సో ఈ గైడెన్స్ అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. అది ఉంటే ఆటోమేటిక్ గా నిరుద్యోగం తగ్గుద్ది, ఇది కూడా ఉంటుంది అనేది నాకు ఉద్దేశం. మీరు ఏం జాబ్ చేశారు ఇందాక? మీరు జాబ్ మానేసిన
ఫైనల్ క్వశ్చన్. నేను క్వాలిటీ కంట్రోల్ రీజనల్ ఇన్ఛార్జ్ గా పనిచేసాను ఒక డైరీలో. ఒక డైరీ ఫామ్. డైరీ ఫామ్ కాదు, డైరీ ఇండస్ట్రీలో. డైరీ ఇండస్ట్రీలో నుంచి వచ్చి మీరు డైరీ ఫామ్ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అంటే పనిచేసేవాళ్ళు లేక, మ్యాన్ పవర్ ప్రాబ్లంతో మనం ఇది మనకు అనవసరం అనిపించింది నాకు. అనిపించింది. అది ఒక్క దాని మీద డిపెండ్ అవ్వాలి మన పని. అవును. ఏమవుతుంది, డైరీ ఫామ్ ఉంటే ఇవన్నీ యాక్టివిటీస్ చేయలేము మనం. ఓన్లీ డైరీ ఫామ్ మీద పొద్దునే లెగాలి, ఆవులు పేడ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, వాటి దూడలు చూసుకోవాలి, వాటికి వచ్చిన డిసీజులు చూసుకోవాలి, పాలు మళ్ళీ అమ్ముకోవాలి, మళ్ళీ ఈ లోపు దానికి కావాల్సిన మేత దాణ ఇవన్నీ చూసుకోవాలి, మళ్ళీ సాయంత్రం వేసి పేడ తీయాలి, మళ్ళీ సేమ్ యాక్టివిటీ ఉదయం సాయంత్రం కంటిన్యూస్ గా అదే వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడు ఒక్కడే చేయగలుగుతాడు. చేయొచ్చు, వాళ్ళు చేయగలుగుతారు. దాన్ని ఒక కమర్షియల్ ఫామ్ లాగా చేసుకుని ఒక 100 శాలతీలు మనం 4-5 10 పెట్టి ఒక్కడే పని దాని మీద చేస్తే అవుట్పుట్ ఉండదు. సో మనకి వర్కౌట్ అవ్వదు. డైరీ ఫామ్ పెట్టాలంటే ఒక 100 యానిమల్స్ పెట్టుకోవాలి, ఒక 2 మనుషులు, ఒక 10 మంది కూలీలు పెట్టుకొని కంటిన్యూ చేసుకుంటే అప్పుడు వర్కౌట్ అవుద్ది. దాని మీద ఒక్కదాని మీద డిపెండ్ అయితే. అది కాకుండా మీరు 2-3 యాక్టివిటీలు పెట్టుకుని అటెల్ వస్తా ఇటెల్ వస్తా ఇది చూస్తా అది చూస్తా అంటే డైరీ ఫామ్ గోయిందా. అంతే. అది ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి.